వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడనుంది. ప్రధానంగా ఏపీలో అర్ధరాత్రి నుంచి సేవలు నిలిచిపోగా తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. బకాయిలపై అసోసియేషన్లు అల్టిమేటం జారీ చేశాయి. సేవల నిలిపివేతపై సర్కారు ఏం చేయనుంది? తెలుగు రాష్ట్రాల్లో రోగులకు ఇబ్బందులు తప్పవా? అసోసియేషన్ల డిమాండ్ ఏంటి? సర్కారు సమాధానం ఏంటి? ఆరోగ్యశ్రీ సేవల బంద్పై ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారు. మరికాసేపట్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు తెలంగాణకు సంబంధించి. అలాగే డాక్టర్ కె విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? తెలంగాణకు సంబంధించి కూడా ఆల్రెడీ ఆరోగ్యశ్రీ సేవలకు విఘాతం కలిగే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం డైలాగు ప్రారంభించిందా? ఇప్పుడు హాస్పిటల్స్లో పరిస్థితి ఏంటి? వివరాలన్నీ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్కు సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ప్రస్తుతం హాస్పిటల్స్లో పరిస్థితి ఏంటి? అసోసియేషన్స్ ఏమంటున్నాయి? ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? మనం ఇప్పటికే చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బంద్కు రెండు రాష్ట్రాల అసోసియేషన్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాగా నేటి అర్ధరాత్రి నుండి తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అనేది బంద్ ఉన్నాయి. దాదాపు 1400 కోట్ల రూపాయల బకాయిలు మాకు రావాల్సిన అవసరం ఉంది. గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బకాయిలను విడుదల చేయట్లేదు. అదేవిధంగా ఈఎస్ఎస్ జిహెచ్ఎస్ సంబంధించి దాదాపు 22 నెలల నుండి కూడా బకాయిలు విడుదల చేయట్లేదంటూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ అసోసియేషన్ వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత 20 రోజులుగా వివిధ సందర్భాల్లో దఫదఫాలుగా కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు అన్నది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇప్పటికే ప్రభుత్వం నిన్న ఒక 100 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. మీరు సేవలు కంటిన్యూ చేయండి, మిగతా డబ్బులు కూడా వీలైనంత తొందరగా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మాత్రం నేటి అర్ధరాత్రి నుండి ఏదైతే ముందుగా పిలుపునిచ్చినట్టు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసేందుకే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే హాస్పిటళ్లకు సంబంధించి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు విడుదల చేసిన నేపథ్యంలో ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికైతే ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ పైన చర్చలు చేయాలి, లేదా వాళ్ళతో పిలిచి మాట్లాడాలనే దానిపైన ఇప్పటికైతే నిర్ణయం అయితే తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం సైడ్ నుండి 100 కోట్లు విడుదల చేస్తాం, మిగతా డబ్బులు కూడా దఫాలుగా విడుదల చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా వన్ సైడ్గా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ సమ్మెకు వెళ్ళడం సరైనది కాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టడం సరైనది కాదు అనే విధంగానైతే ప్రభుత్వం యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 100 కోట్లు విడుదల చేసినప్పుడు కూడా ఏకపక్షంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ వివరించడం సరైనది కాదు అనే రకంగానైతే ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా అయితే కనబడుతుంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మాత్రం పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేస్తే తప్ప తాము సర్వైవ్ కాలేమని, వీలైనంత తొందరగా డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం, లేదా డబ్బులు విడుదల చేస్తే కానీ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, 1400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. వాటికి సంబంధించి ఇప్పటికే మాకు ఎలాంటి బిల్స్ రాలేదు. అదేవిధంగా నూతనంగా జాయిన్ అయ్యే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవు మా దగ్గర అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ అజయ్, మనం చూస్తున్నాం మా ప్రతినిధి అజయ్ అందిస్తున్న వివరాల ప్రకారం అటు ఇక్కడ ఈ నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆల్రెడీ ఏపీలో సేవలు బంద్ అయిన పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం అయితే ఇంకా పూర్తి స్థాయిలో చర్చలకు ఉపక్రమించినట్టుగా కనిపించడం లేదు. 100 కోట్ల నిధులైతే విడుదల చేశారు, కానీ బకాయిలు 1400 కోట్ల పైకి ఉన్నాయన్న అంశాన్ని ఇప్పుడు మా రిపోర్టర్ అజయ్ అయితే తెర ముందుకు తెస్తున్నారు. ఓవరాల్గా మరి సర్కారు నుంచి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ ఏంటి? రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవ్వడం అనేది జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. డాక్టర్ కె విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే తెలంగాణ నుంచి ఐఎంఏ ప్రెసిడెంట్, అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కాళీప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్ విజయ్ కుమార్ గారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మీకు అంటే ఎన్ని బకాయిలు రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి? మీరేం కోరుకుంటున్నారు? ఆల్రెడీ డైలాగ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేను క్లారిఫై చేయవలసింది ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సేవలు పూర్తిగా ఆపివేయటం ఏమీ జరగలేదండి. మేము
అవుట్ పేషెంట్ సర్వీసెస్ వరకు మాత్రమే ఆపేమో, మిగతా వైద్య సేవలన్నీ అందిస్తూనే ఉన్నాం. ఓకే. నెక్స్ట్, మాకు రావాల్సిన బకాయిలు 2,500 కోట్ల వరకు ఉన్నాయి ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి. ఈ 2,500 కోట్లు ఏ ప్రభుత్వాలు అయితే ఏంటి, మాకు ఈ రోజు రావాల్సిన బకాయిలు 2,500 కోట్ల వరకు మిగిలిపోయింది. ఈ 2,500 కోట్లు మాకు భరించరాని అమౌంట్ అని ఆల్రెడీ మొదటిసారిగా మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు వారు ఏప్రిల్ నెలలో మమ్మల్ని పిలిపించి, మీరు సేవలు యథాతథిగా కొనసాగించండి, మేము డబ్బులన్నీ క్లియర్ చేస్తాము, ఒక రోడ్ మ్యాప్ తయారు చేద్దాము నెక్స్ట్ 1 month లో అని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ మీటింగ్ తర్వాత ఒక 300 కోట్లు బకాయిలు చెల్లించారు. ఆనాటి నుంచి ప్రతి నెల 200 కోట్లు 150 కోట్లు దఫదఫాలుగా చెల్లిస్తున్నారు, కానీ ఏనాడు పూర్తి స్థాయి చెల్లింపులు జరపలేదు. మరలా ఏనాడు మమ్మల్ని ఒక మీటింగ్ పిలిచి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఇక వైద్య సేవలు అందించడం కష్టం, మళ్ళీ సీఎం గారిని కలవాలి అనుకుంటున్న పరిస్థితుల్లో అందరికీ ఓపీ కూడా ఉచితంగా చూడాలి, ప్రతి ఇన్వెస్టిగేషన్ ఉచితంగా చేయాలని ఒత్తిడి తేవడం ప్రారంభమైన నేపథ్యంలో ముందుగా ఈ ఓపీ సేవలు మాత్రం ఆపివేయడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్లు, ఈ డ్యూస్ ని క్లియర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా తీసుకొస్తున్న స్కీము యూనివర్సల్ హెల్త్ స్కీమ్, అంటే అందరికీ కూడా మీ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా 2.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్తున్నారు. ఇది సంతోషించదగ్గ పరిమాణం. అయితే ఈ పరిణామం ఉన్నప్పటికీ కూడా మనం బిలో పవర్టీ లైన్ పేషెంట్స్ కోసం తయారు చేసిన ఒక ప్యాకేజీని తీసుకొచ్చి అందరికీ అదే ప్యాకేజ్ లో వైద్యం అందించాలంటే హాస్పిటల్ మనుగడ సాధ్యం కాదు. మీరు ఇన్సూరెన్స్ ని ఈ రోజు ఆర్ఎఫ్పీలకి పిలుస్తున్నప్పుడు వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి వారిని అందులో కలుపుకోకుండా ఎటువంటి ప్యాకేజీలతో మీరు ఆర్ఎఫ్పీలు పిలుస్తున్నారు, ఎటువంటి అసలు పేమెంట్స్ తో మీరు ఇన్సూరెన్స్ కి మమ్మల్ని అప్పచెప్తున్నారు అనేది మాకు ఎటువంటి క్లూ కూడా లేకుండా ఇది జరగడం దురదృష్టకరం. దీంట్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేయాలి, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి దాన్ని బట్టి ఫర్దర్ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు 2018లో రివైజ్ చేసిన ప్యాకేజెస్ తో ఈ రోజు 2025లో మొత్తం ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ కి ఈ ప్యాకేజీల్లో మేము వైద్యం చేయడం సాధ్యం కాదు, కాబట్టి దీంట్లో మమ్మల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేయమని కోరుతున్నాం. అలాగే పేయర్ మారిపోతాడు రేపటి నుంచి. మొన్నటిదాకా మా గవర్నమెంట్ పే చేసేది, రేపటి నుంచి ఎప్పుడైతే పేయర్ ఇన్సూరర్ అవుతాడో ఈ పాత బకాయిలన్నీ మురిగిపోతాయి, ఆసుపత్రులకి ఇంక ఈ డబ్బులు రావు అనే అలజడి ఆసుపత్రుల్లో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇవ్వకుండా, ఎప్పటికి ఈ బకాయిలన్నీ క్లియర్ చేస్తారో చెప్పకుండా ఒక కొత్త పద్ధతిలోకి వెళ్ళటం మేము సిద్ధంగా లేము. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ మొట్టమొదటిగా సిఇఓ గారికి ఓపీ సేవలు మాత్రం ఆపేస్తున్నామని మందస్తుగా నోటీస్ ఇచ్చి అవుట్ పేషెంట్ సేవలు మాత్రం ఆపేయడం జరిగింది. రైట్. విజయ్ కుమార్ గారు, మీరు లైవ్ లోనే ఉండండి సార్. ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు అల్టిమేటం జారీ చేశాయి. దీనిపై మాట్లాడడానికి కాళీప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. కాళీప్రసాద్ గారు, ఆల్రెడీ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు, ప్రభుత్వం నుంచి ఏమైనా డైలాగ్ మొదలైందా? మీ డిమాండ్లు ఏంటి సార్? ఏపీకి సంబంధించి విజయ్ కుమార్ గారు చెప్పారు సవివరంగా, మీ డిమాండ్లు ఏంటి తెలంగాణకు సంబంధించి? నమస్కారం అండి. నమస్తే సార్. 2 నిమిషాలు మీకు ముందు చెప్తాను సార్. ఆరోగ్యశ్రీ అనేది ఒక 2008లో వైఎస్ రాజశేఖర్ గారు తీసుకొచ్చిన స్కీమ్ అండి, గొప్ప స్కీమ్ ఇది. అప్పుడు దాని యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యము పేద ప్రజలకని ఉద్దేశం. అప్పుడు దాని గొప్ప స్కీమ్ ఉండే. తర్వాత అదే 2014 వచ్చే వరకు ఆ స్కీమ్ మీద సిఇఓ గారు బాబు గారు ఎక్సలెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారండి. వారు స్కీమును చాలా పకడ్బందీగా అమలు చేశారు. హాస్పిటల్ మీద ప్లస్ డబ్బులు ఇచ్చే కాడ కూడా కరెక్ట్ గా గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ మాకు డబ్బులు వచ్చేవండి. తర్వాత రాజశేఖర్ గారు చనిపోవడము, రోషే గారి పీరియడ్ వచ్చే వరకు అది స్కీమ్ అనేది నిర్వీర్యం అవుతూ జరిగింది. సో అప్పుడే మేము స్ట్రైక్ వెళ్ళాము. అప్పుడున్న హెల్త్ మినిస్టర్ కొండు మురళి గారి మధ్యన మాకు డైలాగ్ అయింది, ఒక అగ్రిమెంట్ కూడా అయిందండి. అప్పుడు ఎవ్రీ 10 years కు 20% పెంచాలి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదండి, ప్రతిదీ వస్తువు పెరుగుతున్నప్పుడు వైద్య సేవలు కూడా అప్పుడున్న స్కీమ్ మీద ఎవ్రీ 2 years కు 20% పెంచాలని అగ్రిమెంట్ అయింది. అనుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోవడము, తెలంగాణ ఉద్యమం రావడము, తెలంగాణ తర్వాత
2023 వరకు ఆ 2008 ఉన్న ప్యాకేజ్ రివిజన్ జరగలేదండి. ఎంత అన్యాయమో చూడండి మీరు. ఓకే, అంటే 15 సంవత్సరాలు 14 years వరకు 2018 స్కీమ్స్ మీద రివిజన్ జరగకుండా మేము స్టేక్ హోల్డర్స్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వైద్యులు హాస్పిటల్స్ అనేవి మేము చేస్తే ప్రజలకు సేవలు అందుతున్నాయి. ఓకే, కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ 10 ఏళ్ళు కానీ కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా ఆరోగ్యశ్రీ మీద రివ్యూ సమీక్ష చేయలేదండి. రాసి పెట్టుకోండి మీరు దయచేసి సబ్జెక్టు కరెక్షన్. ఓకే, ఇప్పుడు 2 years తర్వాత కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మేము కూడా అడుగుతున్నాం, దయచేసి మాకు ఒకసారి మాట్లాడండి, మా బాధలు వినండి అంటే కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరగడం లేదు. ఓకే, అయినా కూడా మేము విధి లేని పరిస్థితిలో కూడా సిఇఓ గారిని కలుస్తున్నాం. సిఇఓ గారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఆ 3 నెలలకు ఒకసారి సిఇఓలు మారుతున్నారు. పాపం వాళ్ళు సావధానంగా వింటున్నారు. మేము పోయినప్పుడు 50-10 కోట్లు ఇస్తున్నారు. మళ్ళీ మేము విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ జాయిన్ అవుతున్నామండి. ఓకే, దయచేసి గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఐఎమ్ నాట్ అగైన్స్ ఎనీ గవర్నమెంట్ రైట్, అసలు ఆరోగ్యశ్రీని పటిష్టం చేయదలుచుకున్నారా తీసేదలుచుకున్నారా? అది చేయకుండా ఇంతసేపు ప్రజల ముందు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ దోషిగా నిలబెట్టే చర్యలు నిజంగా మేము ఖండిస్తున్నామండి. ఓకే, నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజా ఆరోగ్యం మీద ప్రేమ ఉంటే దయచేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ రమ్మనండి. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక ఫ్రాక్చర్ కేసు 30,000 నుంచి 40,000 ఇస్తున్నానండి. అదే కార్పొరేషన్ పోతే 3 నుంచి 4 లక్షలు అవుతున్నాయి. అంటే మేము ప్రతి పేషెంట్ కు వచ్చిన కాంచి ఇన్వెస్టిగేషన్ ఫ్రీ, 3 పూటల అన్నం ఫ్రీ, వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఛార్జ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఇన్ని ఉన్నప్పుడు కనీసము ఆ ఇచ్చే 30,000 40,000 కూడా మేము అడిగేది ఏంది? ఎక్కువ అడుగుతలేమండి. మాకు వచ్చే డబ్బులు మాకు భారం అవుతుంది, మేము హాస్పిటల్ నడపడం భారం అవుతుంది. దయచేసి మేము ఇచ్చే డబ్బులు నెలవారీగా మాకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వండి. మేము చేయడానికి రెడీగా ఉన్నామండి. మేము కూడా అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవడానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రెడీగా ఉన్నాయి. కానీ మమ్మల్ని దోషిగా నిలబెట్టి డబ్బులు అడగడం మాత్రం ఇది వినేది లేదు. ఈసారి దయచేసి మేము గవర్నమెంట్ కి ఎప్పుడు ఫైట్ చేయడం, ఎందుకంటే గవర్నమెంట్ అనేది వాళ్ళకి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో కూడా ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా హైలీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఇది ఫ్యామిలీ చూడండి, కార్డియాక్ పేషెంట్ అనుకోండి, ఆర్థోపెడిక్ పేషెంట్ అనుకోండి, ఫ్రీగా వైద్యం చేసుకొని పోతున్నారు. కాదనట్లేదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రభుత్వం మధ్య ఇప్పుడు మీ డిమాండ్లు ప్రభుత్వం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి, కానీ అనుకున్న స్థాయిలో చేయటం లేదు. అప్పుడప్పుడు అడపా కొద్దిగా మొత్తాన్ని విడుదల చేస్తున్నారు, నిధులు విడుదల చేస్తున్నారు అంటున్నారు బకాయిల విషయంలో. కానీ మధ్యలో ఇప్పుడు రోగులు కార్నర్ అయిపోతున్నారు. రోగులకి ఏ సేవలు మిగిలిపోయినా ఇబ్బందే. రెండోది ఆరోగ్యశ్రీ ఉపయోగించుకునే వాళ్ళందరూ కూడా దాదాపు పేద కుటుంబాలు, ఆర్థికంగా కొంత వెనుకబడిన కుటుంబాలు. 100% మీతోనే ఒప్పుకుంటున్నానండి. మాకు కూడా జాలి ఉంది, బాధ ఉంది. కానీ మేము ఏమంటున్నాం, మీ క్షమాపణతో ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటూ విధి లేని పరిస్థితిలో కూడా మేము స్ట్రైక్ వెళ్తున్నాము. దయచేసి గవర్నమెంట్ కూడా వేషజాలకు పోకుండా మమ్మల్ని పిలిచి డిస్కషన్ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము కూడా రెడీగా ఉన్నాం కదండి. రైట్. కాళీప్రసాద్ గారు మీరు లైవ్ లోనే ఉండండి సార్. విజయ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణలో సమస్య ఏముందో చెప్పారు. అంటే ఆరోగ్యశ్రీ 2008లో ప్రారంభమైన తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు అవి రావట్లేదని ఆ విషయంపై కూడా మీతో మాట్లాడతాను. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ గారు, ఆరోగ్యశ్రీ సేవల బంద్ అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. తెలంగాణకు సంబంధించి చూస్తే బకాయిలు ఉన్నాయి, కానీ అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే గతంలో ఒప్పందం జరిగింది, ఎవ్రీ 10 yearsకి 20% పెంచుతామన్నారు, అది జరగలేదు. అటు బీఆర్ఎస్ గవర్నమెంట్, అంతకుముందు టీఆర్ఎస్, ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. మేము ఎన్ని రోజులని మేము ఖర్చులు భరించాలి, రోగుల ముందు కానీ ప్రజల ముందు కానీ మేము ఎందుకు దోషులుగా నిలబడాలి? ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిల చెల్లింపు సంబంధించి మీకు అల్టిమేటం జారీ చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారు చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సతీష్ గారు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూస్తే వాళ్ళు చేస్తున్నది సర్వీసే, అవును చేయాల్సిందే. ఇప్పుడు ఆర్థిక అంశాలు అనేది మనం చర్చకు పెట్టి వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ పక్కన పెట్టలేము. ఒకళ్ళిద్దరు ఎవరో చేసే ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని మనం మొత్తం సిస్టమ్ కి ఆపాదించలేము.
కాబట్టి ఆ విషయంలో వాళ్ళు అడిగే హక్కు ఉన్నప్పటికీ కూడా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ సందర్భంలో గొంతెమ్మ కోరికలు అనడం కానీ తాత్కాలికంగా వాళ్ళకు వెసులుబాటు కోసం కూడా బిల్స్ రావట్లేవు అనేది ఒక చర్చ అయితే నేను 2-3 మిత్రుల ద్వారా తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది. బట్ అట్లని చెప్పి సేవలు నిలిపివేయడం వల్ల ఇప్పుడు పబ్లిక్ హెల్త్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంటే ఏంటి, పబ్లిక్ హెల్త్ లో అన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా మనం అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా అన్ని పరికరాలు కానీ అన్ని సర్జికల్ ఇష్యూస్ కానీ అన్ని కూడా వాళ్ళకు ఉన్నంత అడ్వాన్స్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లేవు. కాబట్టి ఈ రోజు వీళ్ళు ఉన్న పలంగా మేము సేవలు రద్దు చేస్తామని అనేది ఒక అల్టిమేటం లాంటిది. సర్వీస్ దగ్గర కమర్షియల్ వద్దు. కమర్షియల్ మీన్స్ ఈ కార్పొరేట్ కల్చర్ ను అడాప్ట్ చేసుకున్న మైండ్ సెట్ ఉంచొద్దు ఎప్పుడు కూడా. మనం చేస్తున్న సర్వీస్ ఇప్పుడు నిన్న కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. లాభాపేక్షనే ప్రధాన ధ్యేయం కాదు వాటి. విద్యా సంస్థలకైనా వైద్యానికైనా ఎందుకు వైద్యో నారాయణో హరి అంటారు? దాన్ని అర్థం చేసుకుంటే ఆ బ్రాడర్ పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. ఆయన మేమెందుకు పే చేయాలా సార్, ఇంత అయితే మేము ఎందుకు భరించాలనే దాంట్లో అర్థం లేదనం. అట్లని చెప్పి మనకు ఒకటేసారి ఇప్పుడు ఉన్న అటు 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఫినాన్సెస్ అనేవి చాలా ఇప్పుడు గతంలో మన రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు మారుతున్న ఇప్పుడు దాని పరిధి కూడా పెరిగింది. దాదాపు 10 లక్షల వరకు ఇప్పుడు తెలంగాణలో మనం ఎక్స్పాండ్ చేసినాం. గతంలో 2 లక్షల అట్ట ఉన్నది కూడా 10 lakhs ఎక్స్టెండ్ చేసినాం. అది మంచి విషయమే. కానీ దయాకర్ గారు మీరు అన్నట్టుగా రోగులకు సేవ చేయాలి. రెండోది ఆరోగ్యశ్రీ ఎక్కువగా వినియోగించుకునే వాళ్ళు పేద రోగులు, ఉద్యోగులు, తర్వాత ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు. బట్ అట్ ది సేమ్ టైం ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి బకాయిల విషయంలో కూడా మనం కూడా సానుకూలంగా స్పందించాలి కదా. నిన్న మీరు అన్నట్టుగా కాలేజీలకు సంబంధించి 600 కోట్లు రిలీజ్ చేశారు. బకాయిలు కూడా పెద్ద ఎత్తున పెరగడం వల్ల వాళ్ళకి సమస్య వచ్చింది. లేకపోతే ఇన్ని రోజులు పంటికాటాన్ని బట్టి కూడా సర్వీసెస్ ఇచ్చారు కాదనలేదు. ఎందుకంటే దాన్ని మనం ఏదో ఇప్పుడు ప్రభుత్వమైనంత మాత్రాన హాస్పిటల్స్ చేస్తున్న సర్వీస్ ఏదో తక్కువ చేసే ఉద్దేశము, వాళ్ళు అడుగుతున్నది ఏదో అన్యాయమైన డిమాండ్ అని కూడా ప్రభుత్వం అనదు, మనలాంటి వాళ్ళం కూడా అనలేము న్యాచురల్ గా. ఎందుకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు బేస్ చేసుకొని ఏదైతే ఈ సర్వీసెస్ చేసిండ్రో దానికి వాళ్లకు మనం ఆ స్థాయి గౌరవం ఇస్తూనే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ నిలిపివేత అనేది వారికి కూడా మంచిది కాదు. రైట్. దయాకర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. కాళీప్రసాద్ గారు, అంటే నిలిపివేత అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. స్ట్రైట్ గా మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, శాసనమండలి సభ్యులు అధికార పార్టీ నుంచి. దయాకర్ గారు సార్ నమస్తే. సార్ నమస్తే మిత్రమా. దయాకర్ గారు నమస్తే అండి. సార్ మీరు మాట్లాడారు, మీరు ఒక్కటే మీ ద్వారా నేను వివేచించేది ఒకటే విషయం. మేము అల్టిమేట్ జారీ చేయడం లేదు సార్, దయచేసి వినండి. మేము గత 2-3 నెలలుగా సీఓ గారిని కలుస్తున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తా అంటున్నారు, ఇవ్వడం లేదు. దాని గురించి అల్టిమేట్ జారీ చేయడం లేదు సార్. మీరు మా శాసనమండలి సభ్యులు, మీరు బాగా మాట్లాడతారు, మీరు ప్రజల పక్షాన ఉంటారు ఎప్పుడైనా, నాకు తెలుసు. అందులో బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండే వ్యక్తి దయాకర్ గారు. మేము కూడా సోషలిస్ట్ ఫీల్ అవుతున్నాం సార్. స్ట్రైక్ చేయడం మాకు అసలుగా ఇష్టం లేదు. కానీ మా అడగండి అమ్మేని అన్నం పెట్టదు కదా సార్. ఈ బకాయిలు వేరుకుంటూ పోతే మా దవాఖాలు మేము ఎట్లా నడుపుకోవాలి? మేము ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు కూడా అరకొర మేము పెంచమంటలేము. మేము మాకున్న ప్యాకేజీ పెంచమంటలేము. ఉన్న ప్యాకేజీలను రెగ్యులర్ గా పే చేయమంటున్నాం. అది కూడా తప్పైతే ఎట్లా సార్ దయాకర్ సార్? ఇంకోటి తప్పు అనడం లేదు, ముందు నుంచి కూడా తప్పు అనడం లేదు. మీ సర్వీస్ ఎక్కడ దయాకర్ గారు తక్కువ చేయట్లేదు. కాళీప్రసాద్ గారు అన్ని అంశాలు మాట్లాడుకోవడానికి మనకు టైం చాలదు. స్ట్రైట్ గా ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఈ రోజుకి ఏం కోరుకుంటున్నారు సార్? మాకు రెగ్యులర్ గా ఇచ్చే పైసలు పే చేయమని చెప్పండి. ఎందుకంటే మాకు నెలవారీ జీతాలు, పేమెంట్స్, ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ అంటే సంపాదనకు మార్గం ఉండే సార్. 5 జిల్లాకు 5 నుంచి 10 హాస్పిటల్ ఉండే. ఇప్పుడు 50 నుంచి 100 హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్ పర్ఫార్మెన్స్ తగ్గింది. తగ్గినా కూడా తప్పని పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినప్పుడు మనం చేయాల్సిందే కాబట్టి మాకు రెగ్యులర్ పేమెంట్ పే చేస్తే మాకు అంతకన్నా మేము కృతజ్ఞతగా చెప్తాం. దయాకర్ గారు, అంటే ఇనిషియేటివ్ ఏమైనా ఉందా? ప్రభుత్వం చర్చలకు పిలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఆ ఇనిషియేటివ్ ఏది లేదంటున్నారు ఇందాక మా ప్రతినిధులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి. అంటే ఒకటి ఏమైందంటే
నిన్న విద్యా సంస్థలకు సంబంధించిన చర్చ వచ్చే వరకు మిత్రులు వాళ్ళు కూడా ఒక ఆలోచన వచ్చింది, మనం ధర్నానో నిరసన చేస్తే మంచిదని. విద్యా సంస్థల ప్రతినిధులు కూడా అట్లనే చేసిండ్రు. చేస్తే వాళ్ళకి 600 కోట్లు రిలీజ్ చేశారు మీరు, మనం రిలీజ్ చేయని. వీళ్ళది కూడా వీళ్ళది డిమాండ్ అనేది మనం తప్పు అనట్లే. సమస్య తప్పు అనే దగ్గర ఏమైందంటే ప్రభుత్వానికి మళ్ళీ హాస్పిటల్స్ మధ్యన ఒక అంతరం వస్తుంది. తప్పు అనేది కాకుండా వాటి ఎట్లా రెక్టిఫై చేయొచ్చు అనే దాని మీద ఫినాన్స్ మినిస్టర్ గారు, అటు వైద్య శాఖ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద దీని వల్ల మీరు ఇచ్చిన ఏదైతే బంద్ చేద్దామని, సేవలు బంద్ చేద్దామనే దాని మీద ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా కానీ నేరుగా తెలుసుకున్నది కాబట్టి డెఫినెట్ గా ఇష్యూ రిజాల్వ్ కొరకు చర్చల కొరకు పిలిచే అవకాశం ఉంటది. సాయంత్రమా రేపా మీకు సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటది. నాకు జరగాలి కాబట్టి జరగకపోతే ఇది అడ్రస్ చేసే ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. పట్టించుకోకుండా 40 రోజులు సమ్మెలు చేసిన ఆర్టీసీ మాదిరిగానో లేకపోతే ఇంకో మొండిగా ప్రభుత్వం ఉండదు. డెఫినెట్ గా వాళ్ళ అంశాల పట్ల కన్సర్న్ ఉన్నది, కన్సోల్ ఉన్నది. అది మాది కూడా బాధ్యతగానే ప్రభుత్వం భావిస్తుంది. బట్ దాని మీద మీరు కూడా మొండికి పోకుండా, ఎవరైనా చెప్పినా కూడా పట్టించుకోకుండా మీరు ప్రజల కోసం ఆలోచించమని నేను మీ ద్వారా మా మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు. రైట్, విజయ్ కుమార్ గారు అంటే ప్రభుత్వం నుంచి చర్చలకు ఏమైనా పిలుపు వచ్చిందా? మీరు కొన్ని డిమాండ్లు పెట్టారు విజయ్ కుమార్ గారు. రైట్, కాళీప్రసాద్ గారు ఆల్రెడీ అద్దంకి దయాకర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇద్దరు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మల్లు భట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈవినింగ్ లోపు దీనిపైన ఏం చేయాలి అనే దానిపైన ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు వరకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆ తరహా సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇంతవరకు రాలేదండి. డెఫినెట్ గా దయాకర్ గారు చెప్పినట్టు మాకు హెల్త్ మినిస్టర్ గారు పిలిచి ఒకటే ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఉండడానికి ఒక కమిటీ చేయండి. కమిటీ లోపల మా ఆర్పిసి నెట్వర్క్ హాస్పిటల్ నుంచి కూడా ఇతను మిమ్మల్ని తీసుకోండి సార్. ప్రజల సంక్షేమం గురించి మేము కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము 10 years బాధపడ్డాం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఆరోగ్యశ్రీ అనేది బ్రెయిన్ షెల్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ వచ్చిన కన్నా మేము హాస్పిటల్ బాగుపడతాయి అనుకున్నాం. దయచేసి దయాకర్ గారు మీరు ఆ మాట వినాలా? మీరు ఈ ఆరోగ్యశ్రీ అనేది మీ స్కీమ్ ని కాపాడుకోండి దయచేసి. విలిసి మీ సానుకూలంగా ఉంటాం. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా డెఫినెట్ గా మాకు స్ట్రైక్ చేయాలి లేదు. రైట్, థ్యాంక్ యూ కాళీప్రసాద్ గారు. ఖచ్చితంగా మీ సమస్యలు మొత్తం మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రభుత్వం నుంచి ఈవినింగ్ లోపు ఒక పిలుపు వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా డిమాండ్లకు సంబంధించి కేవలం ఓపీ సేవలు మాత్రమే నిలిపివేసాం. ఇది ఒక సిగ్నల్ ఇచ్చాం మేము. CEO అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEOతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా కొంత మాకు ఇనిషియేటివ్ తీసుకోకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఆయన కూడా అక్కడ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే కాళీప్రసాద్ గారు ఇక్కడ ఉన్న సమస్య మాట్లాడారు. కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అనేది ఎక్కువగా పేద రోగులకి ఇబ్బందికర పరిణామం. కాబట్టి రెండు ప్రభుత్వాలు కొంత మానవీయ కోణంలో ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి. ఫైనల్గా 10 TV మోటో ఒకటే, పేద రోగులకి ఇబ్బంది కలగకూడదు, ఎలాంటి సేవలు ఆగకూడదు. ఆ విషయంలో ఆ అంశాన్ని మాత్రం 10 TV సామాజిక బాధ్యతగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.